జపనీయులు సాధారణంగా సన్నగా నాజూగ్గా ఉన్నట్లు కనిపిస్తారు. అందులోనూ మహిళలు చాలా సన్నగా, రియల్ ఏజ్ కన్నా కాస్త వయసులో చిన్నవారిగా కనిపిస్తారు. ఆ దేశంలో లావుగా ఒబేసిటీతో బాధపడే వ్యక్తులు కనిపించడం కూడా చాలా అరుదు అనే చెప్పాలి. భారత్, అమెరికా వంటి దేశాల్లో ఒబేసిటీతో బాధపడే వ్యక్తులు కనిపించడం సాధారణమే. అయితే జపాన్లో మాత్రం చాలా రేర్ గా కనిపిస్తారు. అమెరికా జనాభాలో ఆన్ యావరేజ్ గా సరాసరి 30% మంది లావుగా ఒబేసిటీతో బాధపడే వ్యక్తులు కనిపిస్తే, జపాన్లో మాత్రం జనాభాలో కేవలం సరాసరిగా 3.5% ఉంది. ఇక భారతదేశంలో ఒబేసిటీ సమస్య అంతకంతకు పెరుగుతోందని ఈ గణాంకాలను చూస్తేనే తెలుస్తుంది. అమెరికన్ స్త్రీల కన్నా, భారతీయ వనితల కన్నా జపనీయ వనితలు ఎందుకు అంత యంగ్ గా, నాజుగ్గా, సన్నగా, ఆరోగ్యంగా ఉంటారు? ఎందుకు జపాన్ ప్రజలు ఇంత స్లిమ్ గా, యంగ్ గా కనిపిస్తారు? రహస్యం ఏంటి అనే విషయాలను ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. అంతేకాదు, భారతీయుల లాగానే జపనీయులు కూడా రైస్ నే తింటారు. అన్నం తినటం వారి ప్రధాన ఆహారపు అలవాటు. భోజనంలో రైస్ ని తిన్నా కూడా భారతీయుల కంటే జపనీయులు ఎందుకు స్లిమ్ గా, ఫిట్ గా ఉంటారు అన్న విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. హలో, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు యువర్స్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. గ్రీన్ టీని జపనీయులు ఎక్కువగా తాగుతూ ఉంటారు. వారు తయారు చేసుకునే గ్రీన్ టీలో 0 క్యాలరీస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్రీన్ టీ శరీరంలో మెటబాలిజం ని అధికం చేస్తుంది. తద్వారా క్రొవ్వులను కరిగిస్తుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది, గుండె సంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తుంది. ఇలాంటి ఎన్నో రకరకాల లాభాలు ఉన్న ఈ గ్రీన్ టీని జపనీయులు కనీసం రోజుకు ఒక్కసారైనా తాగుతూ ఉంటారు. ఇది కూడా వారు స్లిమ్ గా ఉండటానికి కారణం. గ్రీన్ టీ ఏజింగ్ ప్రాసెస్ ని డిలే చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ తో ఆరోగ్యాన్ని పెంచుతుంది, అధిక బరువును కూడా తగ్గిస్తుంది. ఇక భోజనం చేస్తున్నప్పుడు ఆహారంతో పాటుగా త్రాగడానికి దేన్ని ప్రిఫర్ చేస్తున్నారన్న విషయం కూడా చాలా ముఖ్యమైనదే. ఈ ప్రపంచం మొత్తంగా భోజనంతో పాటుగా సోడాలను త్రాగేవారిగా అమెరికన్స్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. కానీ జపాన్ లో భోజనంతో పాటుగా సోడాలను తీసుకోరు. కొన్ని జపాన్ రెస్టారెంట్స్ లో టీని ఫ్రీగా ఆఫర్ చేస్తారు. అయితే జపాన్ లో అత్యధిక వెండింగ్ మెషిన్లు కూడా మనకు కనిపిస్తాయి. అయితే వీటిలో కేవలం సోడాలే కాకుండా రకరకాల టీలు, నీరు కూడా లభిస్తాయి. ఏది ఏమైనా జపాన్ లో ప్రభుత్వం సూచించిన ఆహారపు విధానాన్ని అక్కడ ప్రజలు ఫాలో అవుతారు. అంతేకాదు, ఏ ఫుడ్ ఆరోగ్యవంతమైనది, ఏది కాదు అనే విషయంలో ఒక అవగాహన ఉండటమే కాదు, జపనీయులు ఆరోగ్యవంతమైన ఫుడ్ ని ఎంచుకుంటారని అనటంలో కూడా ఎటువంటి సందేహము లేదు. ఇక రెండవ ముఖ్యమైన విషయం, జపనీస్ సీ ఫుడ్ ని ఎక్కువగా తింటారు. రెడ్ మీట్ ని అంతగా ప్రిఫర్ చేయరు. సాధారణంగా మాంసాహారంలో అధిక మోతాదులో క్రొవ్వులు, క్యాలరీలు ఉండి అధిక బరువు, ఇతరత్రా ఎక్కువగా ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఛాన్స్ ఉంది. జపాన్ కు అధిక తీర ప్రాంతం ఉండటం వల్ల సముద్రపు ఆహారం ఎక్కువగా దొరుకుతుంది. పాపులర్ అయిన సీ ఫుడ్, ట్యూనా, సాల్మన్ వంటి చేపలే కాకుండా వారు రొయ్యలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటారు. క్రొవ్వులు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. భోజనంలో అన్నంతో పాటుగా చేపలు, మాంసాహారం, కూరగాయలు కూడా ఒక భాగంగా ఉంటాయి. పండ్లు, పాలు ఉత్పత్తులను తగినంత మోతాదులోనే తీసుకుంటూ ఉంటారు. అధికంగా చక్కెరలు, అధిక మోతాదులో ఉప్పులు ఎక్కువగా ఉండే బర్గర్, సాసేజ్లు, జంక్ ఫుడ్ కి చాలా దూరంగా ఉంటారు. నిజానికి జపనీయులు వారి గవర్నమెంట్ వారు సూచించిన ఆహారపు ప్లాన్ నే ఫాలో అవుతూ ఉంటారు. నిజానికి స్కూల్లో చదువుకునే చిన్న పిల్లలకు కూడా ఆరోగ్యవంతమైన ఫుడ్ గురించి, పోషకాహారం ఏది మంచిది, ఎలా తినాలి అనే క్లాసెస్ వారికి ఉంటాయి. ఆడపిల్లలకు చిన్నతనం నుండి కూడా మంచి శారీరక శ్రమ ఉంటుంది. అంటే ఇంటి నుండి స్కూల్ కి వెళ్లటానికి మిగతా ప్రపంచమంతా వేరే వేరే వాహనాలను చూసుకుంటే జపనీయులు మాత్రం నడకని ఎంచుకుంటారు. వారు నడవటానికి, అలాగే పిల్లలు చాలా సురక్షితంగా ఉండేందుకు వీలుగా
ఫుట్ పాత్లు కూడా ఉంటాయి. అందుకే వారు ఎక్కువగా నడిచే వెళ్తూ ఉంటారు. మిగతా ప్రపంచమంతా వేరే వేరే వాహనాలను ఎంచుకోవటానికి వారి కారణాలు వారికి ఉంటాయి. ఎందుకంటే పసిపిల్లల రక్షణ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జపాన్ అతి తక్కువ క్రైమ్ రేట్ ఉన్న దేశం. అందువల్ల పిల్లలు సేఫ్ గా ఒంటరిగానే నడుచుకుంటూనే స్కూల్ కు వెళ్లి రావటం చేస్తూ ఉంటారు. ఈ నడక అనేది చిన్నప్పటి నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నడక వారి సంస్కృతిలో భాగమైపోయింది. నడక ఒక రకంగా శారీరక శ్రమే. ఈ విషయం కూడా జపనీయులు ఆరోగ్యంగా ఉండటానికి కారణమవుతోంది. ప్రతిరోజు పొద్దున్నే వారు వ్యాయామం తప్పనిసరిగా చేస్తారు. ఇలా ఎక్సర్సైజ్ చేయటం వల్ల శారీరకంగా దృఢంగా ఉండటం సాధ్యమవుతుంది. ఇక మూడవ ముఖ్య విషయం, జపనీయులు ఎక్కువగా ఫెర్మెంటెడ్ ఫుడ్ ని అంటే పులియబెట్టిన ఆహార పదార్థాలను తినటానికి ఇష్టపడతారు. కెఫీర్, మేసో, టెంపో, కిమ్చి వంటి వాటిని ఇష్టపడతారు. ఈ ఆహారంలో సహజ సిద్ధమైన బ్యాక్టీరియాస్ ఉండి ప్రేగులు ఆరోగ్యంగా ఉండేందుకు, జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు ఉపయోగపడతాయి. తద్వారా క్రొవ్వులను కరిగించడం, అలాగే హానికరమైన టాక్సిన్స్ ని శరీరం నుంచి బయటకు పంపించడంలో మంచి పాత్రను పోషిస్తాయి. ఇక నాలుగవ ముఖ్య విషయం, జపాన్ వనితలు ఆహారం తక్కువ మోతాదులో కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లుగా తీసుకుంటారు. ఇది వారి శరీరంలో క్రొవ్వులు పేరుకుపోవడాన్ని అరికడుతుంది. బరువు తగ్గుదలకు ఈ విధానం ఉపయోగపడుతుంది. తినే పాత్రలు కూడా చిన్న చిన్న సైజులో ఉండటం వల్ల అందులో ఉన్న ఫుడ్ నిండుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారానికి వీరు దూరంగా ఉంటారు. జపనీయులు తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటారు. నిజానికి వారు తినే ఆహార పళ్ళాలు చాలా చిన్న చిన్నవిగా ఉండి రకరకాల పదార్థాలు చిన్న చిన్న మోతాదుల్లో అన్ని రకాల పోషకాలతో కూడిన ఫుడ్ ని వాళ్ళు తీసుకుంటారు. అన్నం కూడా చాలా తక్కువ మోతాదులోనే తీసుకుంటారు. భారతీయుల్లా ఎక్కువ మోతాదులో అన్నం తినరు. జపనీయులు ఈట్ అంటిల్ యూర్ 80% ఫుల్ అని అంటారు. అంటే 20% మేర పొట్టలో ఖాళీ ఉండేట్లు భోజనం చేయడంగా చెప్పొచ్చు. ఇక చాప్ స్టిక్స్ ని భోజనాన్ని తినటానికి జపనీయులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చాప్ స్టిక్స్ తో తినటం వల్ల ఆహారాన్ని కాస్త నెమ్మదిగా తినటానికి వీలవుతుంది. అందువల్ల తీసుకున్న ఆహారం బాగా నమిలి తినేందుకు టైం ఉంటుంది. మిగతా ప్రపంచం వల్ల కాకుండా ఏదో తిన్నామా అయిందా అని అనుకోకుండా జపాన్ వారు తాము తినే ఆహారాన్ని మైండ్ఫుల్ గా ఆస్వాదిస్తూ తింటుంటారు. ఇక ఐదవ ముఖ్య విషయం, జపాన్ లో ఆరోగ్యవంతమైన తాజా కూరగాయలు ఆహార పదార్థాలనే కాదు, వారు ఆహారాన్ని వారు వంట చేసే పద్ధతి కూడా చాలా ఆరోగ్యవంతమైనదిగా ఉంటుందనే చెప్పాలి. డీప్ ఫ్రైలకు దూరంగా ఉంటారు. సిమ్ లో ఆవిరి మీద లేదా గ్రిల్ చేసిన పద్ధతిలో ఆహారాన్ని వండుతారు. ఇలా వంట చేయటం వల్ల ఆహార పదార్థాల్లో ఉండే పోషకాలు నష్టపోవు, రుచి కూడా చెడిపోదు. బయట ఫుడ్ కంటే ఫ్రెష్ గా ఉండే తాజా ఆహారాన్ని అప్పటికప్పుడు బజార్ నుంచి తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇంట్లో వండుకొని ఎప్పటికప్పుడు తింటారు. ఫ్రిడ్జ్ లో వారాల తరబడి నిల్వ ఉంచుకుని తినరు. తాజా ఆహారాన్ని ప్రిఫర్ చేస్తారు. ఫ్రోజన్ రెడీ మీల్స్ ని, ప్రాసెస్డ్ ఫుడ్ ని సాధారణంగా తినరు. అంతేకాదు టీవీ చూస్తూ ఫుడ్ ని తినే అలవాటు ఈ మధ్య భారతీయుల్లో కనిపిస్తోంది. టీవీని చూస్తూ ఆహారం తిన్నప్పుడు వ్యక్తి ఎంత మోతాదులో ఆహారాన్ని తింటున్నాడన్న విషయం మైండ్ అంతగా గ్రహించలేదు. సగటు భారతీయుల్లా భోజనాన్ని లేదా స్నాక్స్ ని టీవీ చూస్తూ తినరు. జపాన్ వారి సాంప్రదాయాన్ని అనుసరించి వారు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కలిసి భోజనాన్ని మైండ్ఫుల్ గా తింటారు. ఇది చాలా మంచి అలవాటు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే జపనీయులు ఫాస్ట్ ఫుడ్ కి దూరం. మిగతా ప్రపంచం వారిలా బయట కోలాలు, బర్గర్లు, చిప్స్ వంటి వాటికి జపనీయులు దూరంగా ఉంటారు. మన దేశం మాదిరిగానే వారి దేశంలో కూడా మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి ఇలాంటివి చాలానే ఉన్నాయి. జపనీయులు ఇంటిలో ఉండే ఆహారానికి, ఆరోగ్యంగా ఉండే ఆహారానికి మొగ్గు చూపుతారు. అంతేకాదు మిగతా బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే జపాన్ లో మెక్డొనాల్డ్ వంటి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. జపాన్, జర్మనీ, కొరియా వంటి దేశాల్లో ఈ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ దొరకడం కూడా కాస్త కష్టమే. అయితే దానికి బదులుగా ఆరోగ్యవంతమైన జపనీస్ వంటకాలు మాత్రం చాలా విరివిగా దొరుకుతాయి. యూసినోయా, స్కియా వంటి రెస్టారెంట్స్ అక్కడ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ లో అన్నం, చేప, గ్రిడ్లు, మీసో సూప్, బంగాళదుంప సలాడ్ వంటివి ఉంటాయి. ఇంకా ఆకలిగా ఉంటే కిమ్చి వంటివి కూడా లభిస్తాయి.
వంట చేయడానికి టైం లేదు అని అనుకుంటే రెడీ టు ఈట్ పదార్థాలుగా కిమ్చి, రైస్ బౌల్, సలాడ్ ప్యాకెట్స్ లేదా సుషి వంటి పదార్థాలు కూడా లభిస్తాయి. ఇవి కూడా కాస్త తక్కువ ధరకే లభిస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే బర్గర్స్, పిజ్జాస్ లాంటి వాటికి జపనీయులు దూరంగానే ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే జపనీయులు తాజా కూరగాయలనే, ఆహార పదార్థాలనే ఇంటిలో వంట చేసుకుని తినటానికే అధికంగా ప్రాధాన్యం ఇస్తారు. ఎన్నో వెండింగ్ మెషిన్లు ఉన్నా కూడా వారు చిప్స్ ని సాధారణంగా తినడానికి ప్రిఫర్ చేయరు. అలాగే ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో తినకుండా చిన్న చిన్న పోర్షన్స్ లో తక్కువ మోతాదులో 3 పూట్ల తింటారు. ఒకప్పుడు భారతీయులు సంప్రదాయ వంటకాలను ఎక్కువగా తినేవారు. కానీ నేటి కాలంలో బ్రేక్ఫాస్ట్ గా పెరుగన్నం ఎంతమంది తింటున్నారన్నది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రశ్నే. ఏది ఏమైనా రోజువారీ శ్రమల కోసం పోషకాహారాన్ని తీసుకోవాలి, శక్తి కోసం తీసుకోవాలి. లో క్యాలరీ ఉన్న అన్ప్రాసెస్డ్ ఫుడ్, అది కూడా ఎక్కువ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాదు ఒకేసారిగా ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోకుండా కొద్ది మోతాదుల్లో తినటం మంచిది. జపనీయులు అలాగే భారతీయులు వీరిద్దరూ ఆహారంగా భోజనంలో అన్నాన్నే తింటారు. అయితే భారతీయులు తినే అన్నం మోతాదు ఎక్కువగా ఉంటే జపనీయుల్లో చాలా కొద్ది మోతాదులోనే అన్నం తింటారు. రైస్ అనేది నిజానికి హై క్యాలరీ ఫుడ్ కానే కాదు. అన్నంలో కార్బోహైడ్రేట్లు ప్రధానంగా ఉంటాయి. 1 గ్రాములో 4 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అదే క్రొవ్వుల్లో అయితే 1 గ్రాములో 9 క్యాలరీల వరకు ఉంటాయి. జపనీయులు వారి సాంప్రదాయిక ఆహారాన్ని ఎక్కువగా ఇష్టంగా తింటారు. అంతేకాదు ఆల్కహాల్ ను త్రాగే వారిలో అధిక బరువు అనే సమస్య ఉంటుంది. జపనీయుల్లో అలాగే భారతీయుల్లో ముఖ్యంగా ఆడవారిలో ఈ తరహా అలవాటు లేదు. ఆసియా ఖండంలో ఉన్నవారు ఇండియన్స్ సాధారణంగా వెజిటబుల్ ఆయిల్ తో వండుతూ ఉంటారు. క్రొవ్వులు అధికంగా ఉన్న ఆహార నూనెలు, హైలీ సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న డాల్డా, నెయ్యి, బటర్, చీజ్ లాంటి వాటికి జపనీయులు కాస్త దూరం అనే చెప్పాలి. ఉదాహరణకు సాధారణంగా అమెరికన్ ఫుడ్ గానీ చైనీస్ ఫుడ్ లో గానీ ఎక్కువగా ఫిష్ ని డీప్ ఫ్రై చేసి తింటూ ఉంటారు. కానీ జపనీస్ వారు ఆవిరి మీద ఉడికించి వండుతారు. ప్రపంచంలో వెస్టర్న్ కంట్రీస్ లో భోజనంలో భాగంగా స్వీట్ ని గానీ అలాగే కొన్ని ప్రాంతాల్లో టీని గానీ తీసుకుంటూ ఉంటారు. కానీ జపాన్ లో ఈ పద్ధతికి దూరం. అలాగే జపనీయులు వారి ప్రోటీన్ ను సాధారణంగా కూరగాయల నుండి, బీన్స్ నుంచి ఎక్కువగా అంటే సోయా మిల్క్, ముంగ్ బీన్ వెర్మిసెల్లి, రెడ్ బీన్ పేస్ట్ వంటి వాటి ద్వారా పొందుతారు. అన్నం అనేది వారి భోజనంలో భాగమే ఉన్నప్పటికీ రైస్ తిన్న తర్వాత తినక ముందు వారు ఏం తీసుకుంటున్నారో, వారి దినచర్య ఎలా ఉందో అదే ముఖ్య పాత్ర వహిస్తుంది. నిజానికి జపనీయులు అన్నం తింటున్నా కూడా సన్నగా, స్లిమ్ గా ఉండటానికి కారణం వారు ఆహారంలో డీప్ ఫ్రైలను అలాగే ఫాస్ట్ ఫుడ్ తరహా ఆహారాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడమనే చెప్పాలి. నిజానికి వారి ఆహారపు అలవాట్లు కూడా చాలా ఆరోగ్యవంతమైనవి. భోజనంలో చీజ్ అలాగే ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్న మాంసాహారాన్ని వారు సాధారణంగా ప్రిఫర్ చేయరు. భారతీయుల ఆహారపు అలవాట్లలాగా క్రొవ్వులు, నెయ్యి, డాల్డా వంటి వాటితో కూడిన ఆహారాన్ని, అన్హెల్దీ స్నాక్స్ ని కూడా తినరు. తినే ఆహారం కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో తినకుండా తక్కువ మోతాదులో చిన్న పోర్షన్స్ గా తింటారు. తక్కువ పోషకాలతో ఎక్కువ క్యాలరీలనిచ్చే రెడీ టు ఈట్ ప్రాసెస్డ్ ఫుడ్ కి చాలా దూరం. అంతేకాదు వారి రోజువారీ జీవితంలో వారు శారీరక శ్రమ కూడా ఎక్కువగా చేసే విధంగానే రోజువారీ డే ఉంటుంది. ఇక ఇంకొక ముఖ్య విషయం, జపనీయులు ఆహారపు వేళలను ఖచ్చితంగా పాటిస్తారు. రోజులో 3 పూటలు ఆహారాన్ని తీసుకుంటారు. ప్రొద్దున పూట బ్రేక్ఫాస్ట్ 8 to 9 మధ్యలోను, లంచ్ 12 నుండి 1 గంట మధ్యలోను, అలాగే రాత్రి భోజనం 6 గంటల నుంచి 8 గంటల లోపుగానే భోజనం చేస్తారు. ఇలాంటి ఖచ్చితమైన భోజన వేళలు ఉన్న కారణంగా వారు జంక్ ఫుడ్ వైపు మరలటానికి అవకాశం లేదు. ఎందుకంటే వేళ పాడా లేని భోజనపు అలవాట్లు ఎక్కువ జంక్ ఫుడ్ ని తినడానికి దారితీస్తాయి. అందుకే ఈ సమస్య జపనీయులకు లేనే లేదు. ఇక జీవనంలో స్వచ్ఛత, శుభ్రత అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి ప్రభుత్వ గ్రంథాలయాల్లో తిరిగి వచ్చిన పుస్తకాలను యూవీ కిరణాల ద్వారా జెర్మ్స్ ని చంపి ఆ పుస్తకాలను మళ్లీ ఇతర వ్యక్తులకు అందుబాటులో ఉంచుతారు. జపనీస్ పచ్చని ప్రకృతిని ప్రేమిస్తారు. జీవన ప్రమాణాల మెరుగుదలకు స్వచ్ఛత అనేది చాలా ముఖ్యం. ఇక జీన్స్ విషయానికి వస్తే DNA 5178, ND2 237 మెట్ జన్యువులు జపనీయులకు ప్రత్యేకం. ఇవే వారిని వ్యాధుల నుంచి రక్షిస్తున్నాయని చెప్తున్నారు సైంటిస్ట్.
ఏషియన్స్ జన్యుపరంగా మిగతా చాలా ఖండాల వారితో పోలిస్తే కాస్త పొట్టిగాను సన్నగాను ఉంటారు. అందువల్ల కేవలం రైస్ కారణంగా మాత్రమే ఒక వ్యక్తి లావుగా ఉంటాడని చెప్పడానికైతే లేదు. మిగతా చాలా కారణాలు బరువుకి కారణమవుతాయి. ఈ కారణాలన్నీ జపనీయ మహిళలు నాజూగ్గా, యంగ్గా, హెల్దీగా ఉండటానికి కారణమవుతున్నాయి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.